ఈ కాలీఫ్లవర్ కర్రీ చేస్తూ ఉంటే నా చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదివిన రోజులు గుర్తొచ్చాయండి. అయినా ఇప్పుడు నువ్వు చదివిన 10th క్లాస్ రోజులు ఎందుకు గుర్తొచ్చాయక్క అని అంటారా? వీడియో లాస్ట్ లో చెప్తానండి ఎందుకు గుర్తొచ్చాయన్నది. మేము చదువుకునే రోజుల్లో 9th క్లాస్ అయిపోయి 10th క్లాస్ లోకి అడుగు పెడుతున్నామంటే అది తెలియని ఒక ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళము. ఆ ఎగ్జైటింగ్ మాటల్లో చెప్పలేమండి. 9th నుంచి 10th కు రాగానే 10th లో బాగా చదివి మార్కులు తెచ్చుకోవాలన్నది ఒక పక్క, 10th అయిపోగానే మా బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేయాల్సి వస్తుందన్న బాధ ఇంకొక పక్క, 10th అయిపోగానే ఇంటర్ కి కాలేజ్ కి చేరొచ్చని సంతోషం మరొక పక్క, ఒక పక్క భయము, ఇంకొక పక్క బాధ, ఇంకొక పక్క సంతోషం, అన్ని కూడా మిక్సీలోకి గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలాగే ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళము. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే తెల్లవార్లు చదువుకొని అలాగో ఇలాగో రాసి 2nd క్లాస్ లో పాస్ అయ్యానులేండి. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు గుర్తొచ్చాయంటే మా పెద్దబాబు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడండి మండేను. వాడికైతే అస్సలు టెన్షన్ లేదు. నాకైతే చిన్నప్పుడు నేను ఎలా టెన్షన్ పడ్డానో అలాగే టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు కూడాను. 10th ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.